गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, Satyānveshakula Brundamu, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins.
గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 82వ పాఠము 11/10/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చటం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు, నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. ప్రస్తుతం కూడా అది అందుబాటులోనే ఉంది మనందరికీ కూడా. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ
ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చదువుతున్నామంటే, మనమందరము ఒక పారవశ్య స్థితిలోకి, ట్రాన్స్ లోకి వెళ్ళటానికి, ఆ స్థితిలో ఉండగా మనకి తెలియకపోవచ్చు ఏంటి చెప్తున్నారో, ఏంటి వివరిస్తున్నారో, ఇవన్నీ మనకి అర్థం అవ్వకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ మొత్తం అక్షరము మనలోకి ఇంకిపోతుంది. అది అందుకని ముందు ఇదంతా చదువుతున్నాను అన్నమాట. మరలా ఒకసారి చదివారు కదా, మళ్ళీ ఎందుకులేండి, ఒక 10 నిమిషాలు మనకి ఇంకా ఆ 10 నిమిషాల్లో మళ్ళీ వేరే చెప్పుకోవచ్చు కదా మనం అని అనుకోవచ్చు. కానీ ఎంత ముఖ్యమో చూడండి. మరి మనం ఒక పారవశ్య స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా అనుభూతి మిగులుతుంది. అంటే మొత్తం మనం తిన్నదంతా ఏమైంది, జీర్ణమైపోయింది. జీర్ణమైపోయి శక్తిగా మారింది. శక్తిగా మారి మరలా మనం పని చేయటానికి కావాల్సినటువంటి ఆ శక్తిగా మారి మరలా మనం పనులు చేసుకోవడానికి వీలుగా వచ్చింది. తిన్నదేంటో మర్చిపోయాం మనం, కానీ అదే మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంది మనం. అట్లాగనమాట. మనం 3 న్యూ ప్రపోజిషన్స్ సంబంధించి చెప్పుకుంటున్నాము. నిన్న దీనికి సంబంధించి ఐసిస్ అన్వేల్లో ఏమిచ్చారు అనేది నిన్నంతా చెప్పుకున్నాం మనం. ప్రపోజిషన్ అంటే ఏంటంటే ఆలోచించుట కొరకు ముందుంచబడిన సంగతి. మన ముందు అంటే మనకి ఇది న్యూ ప్రపోజిషన్ అన్నారు. అంతకుముందు 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అని మనకి అంతకు ముందు ఇచ్చారు. అది దేంట్లో వచ్చింది, ఫస్ట్ వాల్యూమ్ లో వచ్చింది, ప్రిలిమినరీ నోట్స్ లో. అంటే కాస్మోజెనసిస్, బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి కొన్ని విషయాల్ని, ఆ మూలానికి సంబంధించిన విషయాలు ప్రపోజిషన్స్ గా మన ముందు ఉంచారన్నమాట. ఒక నిర్ధారించబడిన అంశాలుగా. ఇప్పుడు మనం మానవోత్పత్తి క్రమం గురించి వివరించుకోబోతున్నాం సెకండ్ వాల్యూమ్ లో. అంటే దీనికి సంబంధించి కూడా మళ్ళీ కొన్ని ప్రపోజిషన్స్ దీనికి సంబంధించి, అందుకని న్యూ ప్రపోజిషన్స్ అన్నారు. 3 న్యూ ప్రపోజిషన్స్. ఇది సీక్రెట్ డాక్టర్ సెకండ్ వాల్యూమ్ లో ఎట్లాగ ఇచ్చారో మనం చదువుదాం. ప్రిలిమినరీ నోట్స్ లో ఇచ్చారనమాట, ప్రారంభంలోనే ఉంటుంది. The stanzas with the commentaries thereon. సీక్రెట్ డాక్టర్ అంటే ఏంటి, ఆ తాళపత్ర గ్రంథం, పరమ గురువుల ఆశ్రమంలో ఆ లైబ్రరీలో ఉన్నటువంటి, ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన తాళపత్ర గ్రంథం, సెంజారు భాషలో రాసినటువంటిది. చాలా అత్యంత ప్రాచీన కాలమైంది. ఆ సెంజారు భాషలో రాసినటువంటి శ్లోకాలు
ఆ శ్లోకాల్ని కొన్ని ఉదహరిస్తూ వాటికి వ్యాఖ్యాన జత చేస్తూ, అండ్ అదంతా సెంజార్ భాషలో ఉంది. ఆ భాష మనకి ఎవ్వరికీ అసలు తెలియనే తెలియదు. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తూ, ఆ మాటల యొక్క అర్థం ఏంటి? ఆ మాటలు ఎక్కువ భాగం టిబెటన్‌కి సంబంధించిన మాటలుగా గూడా ఉంటాయి. టిబెటన్ భాషకి సంబంధించి గూడా. అట్లా ఆ వివరాలన్నీ గూడా ఇస్తూ, వాటిలో ఉన్న అంతరార్థం ఏంటి? ఈ సృష్టి రహస్యాలకి సంబంధించిన విషయాలు. వాటన్నిటి మీద వ్యాఖ్యానం చేస్తూ కామెంటరీస్ దేర్ ఆన్. ఇన్ దిస్ వాల్యూమ్, అంటే ఈ సెకండ్ వాల్యూమ్‌లో, ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ ఆర్కియాక్ రికార్డ్స్ యాస్ ద స్టాంజాస్ ఆన్ కాస్మోగనీ ఇన్ వాల్యూమ్ 1. కాస్మోజెనసిస్ ఎట్లాగైతే ఫస్ట్ వాల్యూమ్‌లో బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి 7 శ్లోకాలను తీసుకొని ప్రధానంగా ఆ 7 శ్లోకాల యొక్క వివరణమే మనకి మొదటి వాల్యూమ్ అంతా వచ్చింది. ఆ 7 శ్లోకాల వివరణతోనే బ్రహ్మాండోత్పత్తి క్రమం మొత్తం వచ్చేసింది. బ్రహ్మాండము ఈ తయారవటం, ఇక రెండో జీవ ప్రసారంతో అనేక రూపాలు గల జీవులు తయారవటం, అవి ఎవల్యూషన్‌లో క్రమక్రమ వృద్ధి చెందుతూ జంతు స్థితి దాకా రావడం, ఇట్లా ఇవన్నీ ఈ వివరాలన్నీ మనకి మొదట్లోనే వచ్చేసాయి. ఇక సెకండ్ వాల్యూమ్‌లో మనకి జంతు స్థితి నుంచి మానవ స్థితి ఎట్లాగా, ఈ మానవ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ అందింపబడిందనమాట. ఫ్రమ్ ద సేమ్ ఆర్కియాక్ రికార్డ్స్, అంటే అదే ఆ బుక్ ఆఫ్ ధ్యాన్ ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచే ఇంకొక 12 శ్లోకాలు తీసుకున్నారు. మొదటి వాల్యూమ్‌కేమో 7 శ్లోకాలు తీసుకున్నారు. దీనికి 12 శ్లోకాలు తీసుకుని దానికి కామెంటరీస్. ఆర్కియాక్ రికార్డ్స్ యాస్ ద స్టాంజాస్ ఆన్ కాస్మోగనీ ఇన్ వాల్యూమ్ 1. వాల్యూమ్ 1లో ఎట్లాగైతే బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి 7 శ్లోకాలు తీసుకుని దానికి కామెంటరీస్ ఇచ్చారు, అలాగే అదే బుక్ ఆఫ్ ధ్యాన్ నుంచి, అదే తాళపత్ర గ్రంథం నుంచి ఇంకొక 12 శ్లోకాలు తీసుకుని వాటికి వివరణ ఇస్తూ ఈ రెండో వాల్యూమ్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండో వాల్యూమ్‌లో ఉన్న విషయం ఏంటంటే అదన్నమాట. మొదటి వాల్యూమ్‌లో లాగానే ఉంటుంది ఇది గూడా. అయితే అక్కడేమో బ్రహ్మాండోత్పత్తి, ఈ బ్రహ్మాండం అంతా ఎలాగా ఉత్పత్తి అయ్యింది అనేది. ఆ బ్రహ్మాండంలో ఈ మానవుడి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనేది ఈ రెండో వాల్యూమ్‌లోకి ఇచ్చారు. యూనివర్స్, మ్యాన్. మనం దాంతోనే కదా ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్ గ్రంథాన్ని మొదలు పెట్టుకున్నాం ఆ ఈక్వేషన్‌తోనే. యూనివర్స్ అండ్ మ్యాన్. యూనివర్స్ వాల్యూమ్ 1లో మనకి అందించారు. మ్యాన్ వాల్యూమ్ 2లో మనకు అందించారు. యాజ్ రిగార్డ్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఈ పరిణామము, మానవ పరిణామము ఎలా జరుగుతూ ఉన్నదో, ద సీక్రెట్ డాక్ట్రిన్ పోస్టులేట్స్ 3 న్యూ ప్రపోజిషన్స్. పూర్తిగా ఇది దేనికి ఈ న్యూ ప్రపోజిషన్స్, ఈ ప్రపోజిషన్స్‌లో ఏంటి చెప్పబడింది అంటే మానవ పరిణామం. మానవుడు పరిణమిస్తూ అంటే ఒక అణువు పరిణమిస్తూ జంతు స్థితి దాకా ఎలాగా వచ్చిందో, లోకాలన్నీ ఎలాగా ఏర్పడ్డాయో అవన్నీ ఒక ఎత్తు అయితే, దాంట్లో ఉన్న మానవుడు పరిణమిస్తూ దివ్య మానవుడుగా మారి మరలా పరమాత్మ తత్వంతో పరమాత్మ వరకు మారటం అనేది ఈ ఎవల్యూషన్‌లో ఈ మానవుడి యొక్క కర్తవ్యం. ఇది జరిగేది. ఆ విషయాలన్నిటిని ద సీక్రెట్ డాక్ట్రిన్ పోస్టులేట్స్, ఆ మూల సూత్రం, సిద్ధాంతాన్ని మనకి 3 న్యూ ప్రపోజిషన్స్ ద్వారా సంగ్రహించి చెప్పారనమాట మనకి సంగ్రహంగా. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్‌లో ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి సంగ్రహంగా చెప్పారు. అట్లాగే దీంట్లో కూడా మానవ ఉత్పత్తికి సంబంధించి, మానవ పురోభివృద్ధి పరిపూర్ణతలు సంబంధించి, మానవ పరిణామానికి సంబంధించి
ఈ న్యూ ప్రపోజిషన్స్ ఇక్కడ ఇచ్చారనమాట. which stand in direct antagonism to modern science. పోస్టులేట్స్ అంటే మూల సూత్రము, సర్వసమ్మతమైన విషయం, సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని 3 ప్రపోజిషన్స్ ద్వారా మన ముందు ఉంచారు. బాగుంది. కానీ ఇదేమైంది? ఇన్ డైరెక్ట్ యాంటాగనిజం, పూర్తిగా వ్యతిరేకం. దేనికి? మోడర్న్ సైన్స్, ఆధునిక విజ్ఞానం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, ఆధునిక శాస్త్రానికి పూర్తి విరుద్ధంగా ఇది చెప్పబడింది అనమాట. అందుకే మనకి దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథాన్ని ప్రారంభిస్తూ, అంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఇంగ్లీష్ లో, అది దాని తెలుగు అనువాదం దివ్య జ్ఞాన ప్రబోధిని. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది. ఆ వాక్యంతో, ఆ మాటలతో ప్రారంభమైంది ఆ గ్రంథం. ఆ తప్పిపోయిన దర్శనం ఏంటి? ఈ 3 న్యూ ప్రపోజిషన్స్, సీక్రెట్ డాక్టర్ ఇచ్చినటువంటి విషయం. అందువల్ల మరి వాళ్ళేమో అది మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు అది గుర్తు లేకుండా, దాన్ని గమనికలోకి తీసుకోకుండా, తత్వదర్శనము అన్న దాన్ని గమనికలోకి తీసుకోకుండా భౌతికంగా ఆలోచిస్తూ దానికి సంబంధించిన సిద్ధాంతాలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు. అందువల్ల మరి అది కొరవ ఉంది, వాళ్ళకి ఆ తరుగుదల ఉంది. అందువల్ల పూర్తిగా వ్యతిరేకమే ఉంటుంది. ఇక్కడ సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉంది, తత్వ దర్శనంతో కూడుకుని ఉన్నది సీక్రెట్ డాక్టర్లో చెప్పిన విషయం. అందువల్ల ఈ రెండిటికి మరి వైరం ఉంటుంది, పూర్తిగా వ్యతిరేకత ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా, ఇది వ్యతిరేకత, దీన్ని తీసేయాలి, వీళ్ళని మనం గౌరవించక్కర్లేదు. ఈ సీక్రెట్ డాక్టర్ను, ఈ పరమ గురువులు, వీళ్ళని ఆధ్యాత్మికవాదులు, తత్వవేత్తలు, వీళ్ళని గౌరవించాలి మనం అన్నది రాకూడదు మన దగ్గరికి. ఇప్పుడు ఈ సైంటిస్టుల ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు? మొత్తం ఎక్కడున్నారు ఈ సైంటిస్టులు? ఎక్కడున్నారు? మన ఇట్లాగా వీటికి సంబంధించి విషయాలు చెప్తున్న వాళ్ళు ఎక్కడున్నారు? ఈ తత్వవేత్తలు, ఈ పరమ గురువులు, ఈ విషయాలన్నిటినీ బహిర్గతం చేస్తున్న, ఈ సృష్టి రహస్యాలని బహిర్గతం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? సైంటిస్టులు ఎక్కడున్నారు? మొత్తము ఆయనలోనే ఉన్నారు, ఈ ఒకటిలోనే ఉన్నారు మొత్తం. కాబట్టి అది ఎవల్యూషన్ లో ఆ స్థితిలో అక్కడ ఉండబట్టి అక్కడ నిలబడితే కొంచెమే కనిపిస్తూ ఉంది. కొంచెం దాటి రావాలి, దాటి వస్తే మిగతా దృశ్యం అంతా కనిపిస్తుంది. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచున్నాము, గ్రౌండ్ ఫ్లోర్ లో బయట గోడ దగ్గర నుంచున్నాం. ఎంతవరకు కనిపిస్తుంది? ఆ వీధి వరకే కదా, వీధి కూడా పూర్తిగా కనపడదు. మళ్ళీ ఎదురు ఇల్లు, ఆ ఇంటి వెనక భాగం ఏంటో కనపడదు. ఎందుకంటే ఇది పెద్దది, 4-5 అంతస్తుల ఇల్లు, దాని వెనక ఏముందో కూడా తెలియదు. కొంచెమే కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం, కొంచెం విశాలమైంది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం, మరింత విశాలమైంది. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాం, ఇంకా. ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, పూర్తిగా మనకి మనం కన్ను చూడగలిగినంత మేరకి ఎక్కడ ఆటంకం లేకుండా మొత్తం కనిపిస్తున్నది అక్కడ. కాబట్టి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది ఇలాగ ఉందండి అని. వాడు 5వ అంతస్తులో ఉన్నాడు, వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది ఇలాగ ఉందండి అని. కాబట్టి ఇది ఇద్దరిని వ్యతిరేకించితే ఎట్లాగా? కుదరదు. వీళ్ళిద్దరిని పోల్చడానికి లేదు. ఇళ్ళు నెమ్మదిగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ ఎక్కి ముందుకు కదిలేరు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా 5వ అంతస్తులో ఉన్న వాడి స్థాయికి వీళ్ళు వస్తే ఇద్దరు స్టేట్మెంట్లు ఒకటైపోతాయి. కాబట్టి ఇక్కడ మనం కంగారు పడకుండా, గజిబిజి పడకుండా, ఓహో అట్లాగండి అని అంటాం. వీళ్ళకి ఇట్లాగా అందింది, అందుకనే తప్పిపోయిన తత్వదర్శనము. మరి ఎతకాలి కదా, తప్పిపోయింది కాబట్టి తప్పిపోయిన దాన్ని ఎత్తుక్కోవాలిగా మనం. ఎత్తుక్కుంటే దొరుకుతుంది, దొరికినప్పుడు ఈ స్టేట్మెంట్తో సరిపోతుంది.
ఈ 3 న్యూ ప్రపోజిషన్స్ అని మనం ఏదైతే సీక్రెట్ డాక్టర్ ద్వారా అందింపబడిందో దాంతో సరిపోతుంది వాళ్ళది. వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనం సైన్స్ కన్నా చాలా గొప్పవాళ్ళం, సైంటిస్టుల కన్నా చాలా గొప్పవాళ్ళం, వాళ్ళంతా చాలా అసలేం తెలియదు వాళ్ళకి అని అనకూడదు మనం. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఈ భూలోకంలో నివసిస్తూ ఈ స్థూల జగత్తులో మరి ఇటు ఇద్దరు చెప్తున్నారు. ఎవరి మాట వినాలి మనం అన్న దానికి తేల్చుకోవడానికి వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉంటే ఎక్కువ విశాలంగా ఎక్కువ దృశ్యం కనపడుతుందో వాళ్ళది మనం కొంచెం నమ్మకంగా తీసుకోవచ్చు కదా. వీళ్ళు ఇంకా తక్కువ స్థాయిలో ఇక్కడ మనం దిగువ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండబట్టి కొంచెం దూరమే కనిపిస్తూ ఉన్నది వాళ్ళకి. అంతవరకే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కాబట్టి మనం నిర్ణయించుకోవడానికి, మనం అనుసరించడానికి మనం ఎవరిని అనుసరిద్దాం? ఇదిగో వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో నిలబడ్డ వాళ్ళు చెప్పిందని అనుసరిద్దామా? 5వ ఫ్లోర్‌కి వెళ్ళిపోయి 5వ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళకి కనపడ్డ దృశ్యాన్ని చక్కగా వివరిస్తుంటే దాన్ని మనం అనుసరిద్దామా? అది మన ఇష్టం అది. అంతేగాని మీరు అదే అనుసరించండి, ఇది తీసి పారేయండి అని అనటానికి లేదు. మీ ఇష్టం అది. ఆలోచించండి. అట్లా ఉంటుందన్నమాట ఇది. డాగ్మాస్ ఉన్నదో అంటే పిడివాదంగా, మూఢంగా ఇది ఇంతే, దీన్ని ఎట్లా నమ్మాల్సిందే, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి రాలేదు సీక్రెట్ డాక్టర్ అని. కాకపోతే పూర్తి వ్యతిరేకంగా ఉంది ఈ స్టేట్మెంటు. ఈ ఈ 3 న్యూ ప్రపోజిషన్స్ ఈ మానవ పరిణామానికి సంబంధించి వీళ్ళు చెప్పిన విషయము ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్న విషయానికి పొసగడం లేదు. వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, వీళ్ళు ఒక రకంగా చెప్పారు అన్న విషయమే మనకి చెప్పారు అంతే. దీంట్లో మనం పోల్చి గొప్పతనానికి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని అనటానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం రావాలన్నమాట, వీళ్ళు ఎక్కడి నుంచి నిలబడి చెప్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి నిలబడి చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు కాబట్టి అంతవరకే వాళ్ళకి అందింది. వాళ్ళకి ఎవరైనా ఎవరు ఎట్లాగా మాట్లాడినా వాళ్ళకి అందినంత మేరే, వాళ్ళకున్న తెలివితేటల మేరే, వాళ్ళకున్న ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ, ఆ మనస్సు ఎంతవరకు వికాసం చెందిందో దానికి తగ్గినట్టుగా మాట్లాడుతుంటారు ఎవరైనా. కాబట్టి ఓహో అని అనాలే గాని వీళ్ళకేం తెలీదు అని మనం ఇట్లా హేళన చేయటానికి కానీ తక్కువ చేయటానికి కానీ లేదు. అందుకే ఎవల్యూషన్, లా ఆఫ్ ఎవల్యూషన్. వాళ్ళు అక్కడ ఉన్నారు, ముందుకొస్తారు. ప్రయాణంలో ఒకళ్ళు ముందెళ్తారు, ఒకడు నిన్న బస్సు ఎక్కాడు కొంచెం ముందుకెళ్ళిపోయాడు, ఒకడేమో ఇవాళ ఉదయం ఎక్కాడు బస్సు, మరి వాడు చాలా వెనకబడి ఉన్నాడు, చాలా వెనక ఉన్నాడు. నిన్న ఎక్కిన బస్సు ఎక్కిన వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు గమ్యస్థానానికి. అందుకని వాడిని గొప్పోడు అంటే ఎట్లాగా కుదరదు కదా. ప్రయాణం యొక్క దూరం, ప్రయాణం యొక్క కాలంలో తేడా ఉంది కదా. వీడు నిన్న వాళ్ళతో పాటు బస్సు ఎక్కుంటే వాడు కూడా వెళ్ళేవాడు. అయితే వాడు మరి వీడు ఇవాళ వచ్చినాడు, వీడు నిన్న ఎట్లాగ వస్తే నిన్న లేడు, వాడు ఇవాళ వచ్చాడు. వాడు ఇవాళ అవసరం వచ్చింది వాడికి అవసరం రావాలి కదా, బస్సు ఎక్కాలంటే అవసరం రావాలి. ప్రయాణం మనం వెళ్ళాలండి, ఊరు ప్రయాణం ఉందంటేనే కదా మనందరం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేస్తాం. ఉత్తినే ఒక పర్పస్ ఉంటుంది, అప్పుడు బస్సు ఎక్కుతాం. మనం ఫలానా ఊరికి వెళ్ళాలి, ఫలానా పని ఉంది అన్నప్పుడు బస్సు ఎక్కుతాం. అట్లాగా మనం ఈ భగవత్ తత్వానికి సంబంధించి మన యొక్క స్వస్వరూపం ఏంటి, మన సంగతి ఏంటి, సృష్టి సంగతి ఏంటి, ఇట్లా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అన్నదే ఆ బస్సు ఎక్కటం. వాడికి నిన్న కలిగింది ఆలోచన, వాడు నిన్నే బస్సు ఎక్కాడు. మనకి ఇవాళ కలిగింది ఆలోచన, ఇవాళ బస్సు ఎక్కాము. ఏముందానికి? అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి which stand in a direct antagonism to modern science as well to current religious dogmas. అట్లాగే మతంలో చెప్తున్నటువంటి సిద్ధాంతాలకి మూఢంగా
పిడివాదానికి, నిబంధనలకి, ఆ మతంలో చెబుతున్నటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా ఉంది ఇది. అటు మతము గాని, ఇటు శాస్త్రము గాని, ఈ రెండిటికి వ్యతిరేకంగా ఇప్పుడు సీక్రెట్ డాక్టర్న్ లో ఇవ్వబడిన విషయం నిలబడి ఉన్నది అక్కడ. అది 3 న్యూ ప్రపోజిషన్స్ గా మన ఎదురుగా ఉంచాను. ఆలోచించండి, చూడండి అంటున్నారు అనమాట. ఇటు టీచర్స్ ఏంటి చెప్పారంట వీళ్ళు? 3 న్యూ ప్రపోజిషన్స్ లో ద సీక్రెట్ డాక్టర్న్ లో ఏంటి చెప్పారు? ఏంటి బోధించారు వాళ్ళు? ఏబిసి అని మూడు కదా, 3 న్యూ ప్రపోజిషన్స్. ఏ ప్రపోజిషన్ అంటే ఫస్ట్ ప్రపోజిషన్, ద సైమల్టేనియస్ ఎవల్యూషన్ ఆఫ్ 7 హ్యూమన్ గ్రూప్స్ ఆన్ 7 డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ అవర్ గ్లోబ్. ఒకేసారిగా ఏకకాలంలో మన భూమండలం మీద 7 మానవ విభాగాలు, మానవ సమూహాలు, 7 మానవ సమూహాలు ఒకేసారిగా 7 విధాలైనటువంటి మానవ సమూహాలు ఉన్నాయి. అవి పరిణామం చెందుతూ ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో, వివిధ దశల్లో. భూమండలం మొత్తం పరుచుకొని ఉన్నారు ఈ 7 హ్యూమన్ గ్రూప్స్, 7 హ్యూమన్ గ్రూప్స్ ఆన్ 7 డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ అవర్ గ్లోబ్. ఇదేంటంటే మనం అసలు మొట్టమొదటి సృష్టి ప్రారంభం కావటానికి సృష్టి ప్రారంభమే 7 విభాగంతో ప్రారంభమైంది. ఎట్లాగా 7 డిఫరెంట్ 7గా విభజించారనమాట. 7 రేస్ అన్నాం, అందుకే దాన్ని 7 రేస్. అంటే ఒక్కొక్క రే ఒక్కొక్క కిరణం, ఒక్కొక్క భావంతో ఉంటుంది అనమాట, ఒక్కొక్క గుణంతో. ఆ 7 గుణాలతో సమస్త మానవులు, సమస్త సృష్టి జీవులు, ఒక్క మానవులని కాదు, సమస్త సృష్టి జీవులు, ఒక అణువు మొదలుకొని అక్కడి నుంచి మనకి సౌరాత్మ వర్గుకి సంబంధించిన అణువులు, ఆ జీవులు, అలాగే చంద్రాత్మ వర్గుకి సంబంధించిన జీవులు, ఆ ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ అని సౌరాత్మ వర్గు కన్నా ముందున్న ఎలిమెంటల్ కింగ్డమ్స్, ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి ఎలిమెంటల్స్, ఆ జీవులు అక్కడ మొదలుపెట్టి సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు, అక్కడి నుంచి ఖనిజ వరకు ఆ విభాగము ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏ విభాగానికి ఆ విభాగము, అది డెవలప్మెంట్, అదే అలాగా ఒక దాంట్లో ఒకటి కలవకుండా మళ్ళీ అది ఇంత ఇది చేసినప్పటికీ ఒకటి ఇంకో దాంట్లో కలవకుండా సపరేట్ గా ఒకదానికి ఒకటి విడివిడిగా కలవకుండా 7 రకాలు అలాగా వస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి వృక్ష వర్గులోనూ 7 ఉన్నాయి, జంతు వర్గులోనూ 7 ఉన్నాయి. అక్కడి నుంచి మానవ వర్గుకు వచ్చేటప్పటికల్లా అక్కడ 7 ఉన్నాయి. మళ్ళీ దానికి తోడు 7 మూల జాతులు ఉన్నాయి కాదనంగా, 7 మూల జాతులు. ఈ 7 మూల జాతులు కూడా ఏకకాలంలో డిఫరెంట్ ప్రాంతాల్లో, వేరు ప్రాంతాల్లో ఈ భూమండలం మీద, మన గ్లోబ్ మీద అవి, అంటే గ్లోబ్ అంటే మన భూమి అనే ఒక్కటే కాదు ఇక్కడ చెప్పేది, భౌతిక గ్లోబ్. ఆ డి గ్లోబ్ అని చూసారా, మనకి మనం మొత్తం ఒక సర్కిల్ గీసి టాప్ లో ఆది, అక్కడి నుంచి ఎడం వైపు 3 సర్కిల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, మళ్ళీ ఒక్కొక్క సర్కిల్లో 7 ఉంటాయి. అట్లాగా ఏదైతే ఉన్నాయో అవి గ్లోబ్ అనమాట. ఇది 4వ గ్లోబ్కి వచ్చేటప్పటికల్లా ఇది భౌతికంగా ఉన్న స్థూల జగత్తుకి సంబంధించినటువంటి గ్లోబ్, డి గ్లోబ్. ఈ డి గ్లోబ్ గురించి వీళ్ళు చెప్తున్నారు. ఈ గ్లోబ్ మీద మళ్ళీ ఇది 7 విధాలుగా ఉంది అని చెప్పి. నెక్స్ట్ అంటే ఏకకాలంలో 7 రకాల సమూహాలకి సంబంధించినటువంటి మానవ సమూహాలకి సంబంధించినటువంటి పరిణామము జరుగుతూ ఉన్నది. ది బర్త్ ఆఫ్ ది యాస్ట్రల్ బిఫోర్ ద ఫిజికల్ బాడీ.
ఇంకొక ప్రపోజిషన్ ఏంటంటే, ఇంకో సిద్ధాంతం ఈ మానవ పరిణామానికి సంబంధించి, ది బర్త్ ఆఫ్ ద యాస్ట్రల్ బిఫోర్ ద ఫిజికల్ బాడీ. మన భౌతిక దేహానికి ముందే కామదేహానికి సంబంధించి ముందు వస్తుంది. కామదేహం నుంచి కామదేహం అక్కడ తయారవుతుంది. యాస్ట్రల్ బిఫోర్ ద ఫిజికల్ బాడీ, ద ఫార్మర్ బీయింగ్ ఎ మోడల్ ఫర్ ద లేటర్. అంటే భౌతికంగా ఈ స్థూల దేహం మనం ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ దేహంతో అయితే మనం తిరుగుతున్నామో, ఈ దేహము ఈ మోడల్ ఎక్కడ ఉంది? యాస్ట్రల్లో ఉంది, కామలోకం, కామ శరీరముగా. కామ శరీరముగా ఉందన్నమాట. దాని యొక్క అదే పద్ధతిలో మనకి ఫిజికల్ బాడీ వచ్చింది అనమాట. ద ఫార్మర్ బీయింగ్ ఎ మోడల్ ఫర్ ద లేటర్. అందుకని ఇప్పుడు కాలజ్ఞానం అనే మనకంటే ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉందనమాట? యాస్ట్రల్లో ఉంటుంది. అక్కడి నుంచి మనకు భూమి మీదకి వస్తుంది, అంటే స్థూలానికి, భౌతికానికి వస్తుంది. భౌతికానికి హఠాత్తుగా రావటం ఉండదు. ముందు అక్కడ బయలుదేరిందంటే ఇంకా వెనక ఎక్కడ బయలుదేరుతుంది. ఏదైనా కానీ పరా నుంచి ఆ మహాసంకల్పము, మహాదివ్య సంకల్పం ఏదైతే ఉందో అక్కడి నుంచి బయలుదేరుతుంది. మనం ఇక్కడికి చెప్పుకోవటానికి కొంచెం మనం దాన్ని తగ్గించి చెప్పుకోవడం కోసం, త్వరగా అర్థం కావటానికి నెక్స్ట్ ఏంటి, మన వెనక ఏముంటుంది, అక్కడి నుంచి మనం చూసుకుంటే యాస్ట్రల్. ఏదైనా సరే ముందు యాస్ట్రల్. అంటే మనకి ఇప్పుడు ఈ పాఠాలు మనం చెప్పుకుంటున్నాము, ఇది ఆల్రెడీ ఎక్కడ జరిగింది? యాస్ట్రల్లో జరిగిపోయింది. దాని యొక్క అంటే షూటింగ్ జరిగిపోతే సినిమా ప్రదర్శన మనం తెర మీద వేస్తున్నట్టు అనమాట. దాని యొక్క ప్రతిబింబం ఇదిగో ఇక్కడ మనం భౌతికంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇది అంతకుముందే జరిగిపోయింది అక్కడ యాస్ట్రల్ వరల్డ్ లో, కామలోకంలో. మనందరి యొక్క కామదేహాలతో మనం అక్కడ కూర్చుని చెప్పుకున్నాం. అది ఈ రోజున ఇట్లా వ్యక్తమైంది అనమాట, ఈ క్షణానికి. అట్లా ఉంటుంది యాస్ట్రల్ బిఫోర్ ద ఫిజికల్ బాడీ. మళ్ళీ అట్లాగే ఇంకోటి కూడా ఏంటి? ద ఫార్మర్ బీయింగ్ ఏ మోడల్. యాస్ట్రల్ ఉన్నది ఏంటంటే అది మోడల్ అనమాట. దానికి అనుగుణంగానే ఫిజికల్ బాడీ కూడా ఉంటుంది. ఫిజికల్లో కూడా ఏది జరిగినా దాని మోడల్ ఎక్కడ ఉందనమాట? యాస్ట్రల్లో ఉంది. ఇప్పుడు అందుకే మనం ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పారు. నోస్ట్రడామస్ ఒక ఆయన ఉన్నాడు ఫ్రాన్స్ లో, ఆయన కాలజ్ఞానం చెప్పాడు. ఇట్లా వీళ్ళందరూ చెప్పింది జరుగుతున్నాయి. బెజవాడ గోల్కొండంత పట్టణం అవును అని చెప్పాడు ఆయన. బెజవాడ గోల్కొండ పట్టణం అంత అవును అని. అంటే ఏంటి? గోల్కొండ రాజధాని కదా, ఇప్పుడు అక్కడ రాజధాని, అక్కడ హైదరాబాద్ సంస్థానానికి రాజధాని గోల్కొండ. అట్లాగే ఈ ప్రాంతం కూడా రాజధానిగా వస్తుంది అని ముందే చెప్పాడు. ఎందుకని? ఇవన్నీ యాస్ట్రల్లో ముందు జరిగిపోతుంటాయి, ఆ తర్వాత కింద భౌతికానికి దిగుతాయి. వీళ్ళు యాస్ట్రల్లో చూడగలిగిన దివ్య దృష్టి వీళ్ళకి వచ్చేస్తుంది కొంతమందికి. అతీంద్రియ శక్తులు ఉండడం ద్వారా ఆ అతీంద్రియ శక్తితో వాళ్ళలాగా చూసేటప్పటికి మన కామలోకంలో ఏం జరుగుతుందో సినిమాలాగా చూడగలుగుతారు. వాళ్ళు చక్కగా దృశ్యమానంగా కనిపిస్తుంటాయి. అంటే అక్కడ మృత్యువు జరిగింది, మరణించారు, ఒక యాక్సిడెంట్ జరిగో ఏదో మరణించారు. దాని తర్వాత ఇంకా వీడు ఇక్కడ బతికున్నాడు. ఇక్కడ యాస్ట్రల్లోనేమో యాక్సిడెంట్ జరిగింది, చనిపోయాడు, కానీ భౌతిక లోకంలో తిరుగుతున్నాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. అందువల్ల మనం వీళ్ళు ఏంటంటే ఇదిగో వీడు అందుకే మనకి ఈయనున్నాడు మనకి హస్త సాముద్రిక శాస్త్రవేత్త ఒకటి, కీరో, చాలా ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన ట్రైన్లో వెళుతూ నలుగురు ఐదుగురు ఒకళ్ళ చేయి చూశాడు, అనుమానం వచ్చింది. ఇంకా పక్కన ఉన్న వాళ్ళ 2 ముగ్గురు
కొంచెం అటు పక్కన ఉన్న వాళ్ళ ఒక ముగ్గురు నలుగురి చూశాడు. చూస్తే మొత్తం ఆ మృత్యువుకి సంబంధించిన సంకేతాలు కనిపించినాయి. యాక్సిడెంట్ ద్వారా చనిపోవటం. వెంటనే ఆయనకి ఇది ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ స్టేషన్ లో బండి ఆగంగానే వెళ్ళి ఆయనకి చెప్పాడు స్టేషన్ మాస్టర్కి. వాళ్ళు మరి ఇటువంటి నమ్మరు కదా, ఎగతాళి చేసి పోపో ఇప్పుడు మేము బండి ఆపమంటే ఇక్కడ మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఎగతాళి చేశారు. వాళ్ళు యథావిధిగా సిగ్నల్ ఇచ్చేశారు, బండి కదిలింది. ఆ కదిలిన ఒక పావు గంటకి బ్రిడ్జి దాటుతా ఉంది, యాక్సిడెంట్ అయింది. అక్కడ కొన్ని వందల మంది చనిపోయారు. అలా ఉంటుందన్నమాట. అట్లా ముందు అక్కడ జరిగిపోయింది. అయితే ఆపగలమా అంటే ఆపడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఎక్కడికక్కడ స్వేచ్ఛ, ఎక్కడికక్కడ మార్పులకి మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉన్నది. అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ జరగాల్సిందే అన్నది లేదు. మార్పుకి గురి ఉంది. సినిమా షూటింగ్ అనుకోండి, ఇక మార్చడానికి కుదరదు, కానీ ఇది మార్చడానికి అవకాశం. సరే, కాబట్టి 7 సమూహాలు ఏకకాలంలో మానవ పరిణామం జరుగుతూ ఉన్నది ఒకటి. రెండోది, ది బర్త్ ఆఫ్ ద యాస్ట్రల్ బిఫోర్ ద ఫిజికల్ బాడీ. అంటే ఫిజికల్ వరకే మనం పరిమితమైనప్పుడు ఇంకా యాస్ట్రల్ గురించి మనం ఎందుకు ఒప్పుకుంటాం? అది అందుకని వ్యతిరేకమైంది అనమాట. ఈ స్టేట్మెంట్లన్నీ సైన్స్ కి, మతానికి వ్యతిరేకమైంది. ద ఫార్మర్ బీయింగ్ ఎ మోడల్ ఫర్ ద లేటర్. అండ్ మూడోది, దట్ మ్యాన్ ఇన్ దిస్ రౌండ్ preceded every mammalian, the anthropoids included in the animal kingdom. అంటే ఇప్పుడు మనం ఈ రౌండ్ లో 4th రౌండ్ లో ఉన్నాం. మనం ఈ 4th రౌండ్ లో ఉన్నటువంటి మనందరము కూడా ఎన్నో దశలు దాటి వచ్చాం. వాటిల్లో జంతు దశ, జంతువులకి సంబంధించి పాలిచ్చి పెంచే జంతువులు ఏవైతే ఉన్నాయో, క్షీరదాలు అంటాం, క్షీరదములు అంటాం. స్తన్యంతో పాలిచ్చి పెంచే జంతువులు, గర్భాన్ని ధరించి ప్రసవించేవి, ఇట్లా ఆ జంతువులు, వాటన్నిటినీ మనం ధరించి ఉన్నాం. పూర్వకాలంలో వాటన్నిటిని దాటి వచ్చాం అనమాట. మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జంతు స్థితిని, ఆ జంతు జన్మని పొంది ఆ జంతువులాగా తిరిగి అది పూర్తి చేసుకుని ఇంకో కొంచెం మెరుగైన జంతువులోకి వెళ్ళి అది పూర్తి చేసుకుని అలాగన్నీ పూర్తి చేసుకుంటూ ఈవెన్ మా యాంథ్రోపాయిడ్స్ అంటే మనం మానవుడిలాగా, మానవుడి ఆకారంలో ఉన్నటువంటి కోతులు, మానవుడి ఆకారంలో ఉన్నటువంటి కోతుల్ని ఏమంటామంటే యాంథ్రోపాయిడ్స్ అంటాం. అంటే మనకి చింపాంజీ పెద్ద నిలబడి నడుస్తూ ఉంటాయి. చింపాంజీ ఒకటి, ఒరంగటన్ పూర్తిగా మానవుల్లాగానే వ్యవహరిస్తుంటాయి. అవన్నీ కూడా దాటి వచ్చామన్నమాట. అంటే మన దేహం దాటి వచ్చామంటే ఏది? మన దేహం, జీవాత్మ కాదు, దీంట్లో ఉన్న జీవాత్మ కాదు దాటి వచ్చింది. The anthropoids included in the animal kingdom. వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాము అని 3 రకాల స్టేట్మెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. 3 రకాలు. ఒకటేమో simultaneous evolution of 7 human groups on 7 different portions of our globe. 7 మానవ సమూహాలు, 7 విధములైనటువంటి మానవ సమూహాలు ఏకకాలంలో కొన్ని 7 ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో, 7 కాదు వివిధ ప్రాంతాల్లో, ఈ భూగోళం పైన వివిధ ప్రాంతాల్లో వాటి యొక్క పరిణామము జరుగుతూ ఉన్నది. ఆ మానవ పరిణామము జరుగుతూ ఉన్నది. ఎవరో ఒక సమూహానికి సంబంధించిన పరిణామం అయిన తర్వాత ఇంకొక సమూహానికి సంబంధించిన పరిణామము అన్నట్టు కాకుండా ఏకకాలంలో అన్నమాట. తర్వాత ఫిజికల్ బాడీ అలాగా వచ్చింది అంటే యాస్ట్రోలో దాని యొక్క మోడల్ ఉంది.
దానికి తగినట్టుగా యాస్ట్రల్ బాడీని తయారు చేసుకుని జీవాత్మ ఏం చేశాడు? కారణ శరీరంతో ఉన్నత మానస లోకంలో ఉన్నాడు కదా జీవాత్మ. ఆత్మ, బుద్ధి, మనస్సుతో కూడుకున్నటువంటి జీవాత్మ కారణ శరీరము, ఉన్నత మానసిక లోక పదార్థంతో తయారు చేసుకున్నటువంటి కారణ శరీరంతో నెమ్మదిగా కిందకి దిగాడు. నీచ మానసిక లోకంలో అక్కడ ఉన్న పదార్థంతో మానసిక శరీరం తయారు చేసుకున్నాడు, మనస్సుని, మానసిక శరీరం. అక్కడి నుంచి ఇంకా కిందకి దిగి యాస్ట్రల్ వరల్డ్లో, యాస్ట్రల్ ఆ వరల్డ్కి, ఆ లోకానికి సంబంధించిన, ఆ కామలోకానికి సంబంధించినటువంటి పదార్థముతో కామ శరీరాన్ని తయారు చేసుకున్నాడు. అప్పుడు కిందకి దిగాడు అన్నమాట. ఈ కామ శరీరము ఏ మోడల్, ఏ కామ శరీరము ఎట్లాగా తయారు చేసుకున్నాడు? అక్కడ తయారవుతున్నటువంటి, అక్కడ తయారు కాబడే, తల్లి గర్భంలో తయారు కాబడే శరీరం ఏదైతే ఉంటుందో భౌతిక దేహము, దానికి అనుగుణంగా, అంటే దీనికి అనుగుణంగా అక్కడ తయారవుతుంది. ముందు ఏది తయారైంది? కామ శరీరము తయారైంది. మనకి మొట్టమొదటగా కామ శరీరము తయారైన తర్వాత భూలోకానికి వచ్చి తండ్రి దగ్గరికి వీడు వచ్చిన తర్వాత కదా వాళ్ళిద్దరూ కలిసేది. కలిసి ఆమె గర్భం ధరించడం, ఇక మిగతా కార్యక్రమం అప్పుడు జరుగుతుంది. కాబట్టి తల్లి గర్భంలో మన యొక్క భౌతిక దేహం అంతా ఎలా తయారవుతుంది? ఏ ఆకారంలో? కామ శరీరం ఏ ఆకారంలో ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ తయారవుతుంది అని అదొక స్టేట్మెంట్. తర్వాత అట్లాగే కామ శరీరంలో ముందు జరిగిపోతుంటాయి, దాని తర్వాత భౌతిక లోకంలో దాని యొక్క వ్యక్త రూపాలు అంటే తర్వాత ఇక్కడ జరుగుతాయి అనేది ఒక విషయం. తర్వాత మూడో స్టేట్మెంట్, దట్ మ్యాన్ ఇన్ దిస్ రౌండ్ ప్రొసీడెడ్ ఎవరీ మమ్మాలియన్, ద ఆంథ్రోపాయిడ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. జంతు స్థితిలో వచ్చామంటే వృక్ష స్థితి దాటాం, మనం మినరల్ ఖనిజ వర్గు దాటాము. ఇవన్నీ దాటిన తర్వాతే జంతు స్థితికి వచ్చాం. ఆ జంతు స్థితిలో కూడా పాలిచ్చి పెంచే క్షీరజాలు ఉన్నాయి కదా, ఆ జంతువుల స్థితిలో కూడా, అంటే మామూలు జంతువుల కన్నా ఉన్నత జంతువులు ఏమంటారన్నమాట, పాలిచ్చి పెంచేవి. పిల్లలకి పాలిచ్చి పెంచే జంతువులు ఏమున్నాయో అవి మరింత పరిణామంలో మరింత అభివృద్ధి చెందినవి. అవన్నీ కూడా దాటి వచ్చాం మనం. ఇంక్లూడ్ ఈ కోతి, చింపాంజీ, ఇటువంటి గొరిల్లా, చింపాంజీ, ఓరంగ్టన్, మనకి ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో వీళ్ళల్లో అక్కడ ఉంటుంటారు వీళ్ళు, మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అవి కూడా దాటి వచ్చాం మనం. ఈ మూడు స్టేట్మెంట్స్ 3 న్యూ ప్రపోజిషన్స్ గా దాంట్లో ఇచ్చారన్నమాట. A footnote to this proposition is indicative of the vast range of ancient traditions from which corroboration of the archaic records may be adduced. It reads, మేము ఎట్లా చెప్పగలుగుతున్నామయ్యా ఇదంటే, ఆల్రెడీ పవిత్ర గ్రంథాల్లో ఇవన్నీ ఉన్నాయి. అలాగే చాలా ప్రాచీన జాతులకి సంబంధించిన వాళ్ళ సాంప్రదాయాల్లో వీటికి సంబంధించిన విషయాలు ఉదాహరించబడ్డాయి. అవి ఉదాహరణగా చెప్పారనమాట. ఫుట్ నోట్ ఇచ్చారు. అక్కడ ఫుట్ నోట్ ఇచ్చి దాంట్లో ఏం చేశారంటే, ఇదిగో ఫలానా చోట ఫలానా పవిత్ర గ్రంథంలో ఇలాగా ఉంది, వాటికి ఆధారంగా అవి మేము చెప్తున్న విషయాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, వ్యతిరేకించటం లేదు. అంటే పవిత్ర గ్రంథాల్లో ఇచ్చారని వీళ్ళు రాయలేదు. సీక్రెట్ డాక్టర్లో ఉన్న విషయము, సీక్రెట్ డాక్టర్లో మనకు అందించబడ్డ విషయము పవిత్ర గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇస్తున్నాము అని చెప్పట్లేదు. పవిత్ర గ్రంథాల్లో ఉన్నాయో లేవో మాకు అక్కర్లేదు. మేము మాకు అందినట్టుగా, మేము దృశ్యమానంగా దివ్య దృష్టితో చూసి ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఆ రహస్యాలన్నీ, హైరోఫన్స్ ఆఫ్ ద టెంపుల్స్, ఆ దేవాలయం గర్భాలయంలో ఉన్నటువంటి నిగూఢంగా రహస్యముగా దాచి ఉంచబడినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా వాటి ఆధారంతో మేము ఇక్కడ ఇస్తున్నాము. తీరా చూస్తే
పవిత్ర గ్రంథాల్లో కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవే విషయాలు కొంచెం అక్కడక్కడ మనకి ఇవ్వబడ్డాయి. ఎట్లా ఇవ్వబడ్డాయో మనం ఉదాహరణగా బైబిల్ని తీసుకున్నారనమాట. వాళ్ళు బైబిల్ని తీసుకుని ఇట్ రీడ్స్ జెనసిస్ 2:19. మనం పాత నిబంధన గ్రంథము ఓల్డ్ టెస్ట్మెంట్ తీస్తే మొదటి చాప్టర్ అంటే జెనసిస్. దాంట్లో 2వ చాప్టర్లో 19వ వాక్యం. ఆది కాండము, జెనసిస్ అంటే ఆది కాండము అంటాము. ఆది కాండంలో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాల్లో 2వ అధ్యాయంలో ఈ విషయం ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు? 2వ అధ్యాయంలో 19వ వాక్యంలో. ముందు ఇంగ్లీష్ చదువుదాం. ఆడమ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ వెర్స్ 7. 7వ వాక్యంలో ఆడమ్ ఆడంని తయారు చేశాడు అన్నట్టుగా 7. నరుడు జీవాత్మాయను. In verse 7 and in verse 19. Adam is formed in verse 7. 7వది ఏమనుంది? 7వ వాక్యం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో వాడే ఆదం అన్నమాట, ఫస్ట్ నరుడు అన్నట్టుగా. దేంతో తయారు చేశాడు? నేల మట్టితో తయారు చేశాడు. అండ్ ఇన్ వెర్స్ 19 ఇట్ ఈస్ సెడ్, 7వ వాక్యము 19వ వాక్యాల్లో ఏం చెప్పారు అనేది, ఇట్ ఈస్ సెడ్, అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఎవ్రీ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్. 19వ వాక్యంలో ఏం చెప్పారు? ముందేమో ఆడంని ఆ నేల మట్టితో తయారు చేసి జీవవాయువును ఊదాడు ఆయన నాసికారంధ్రంలో. ఊదేటప్పుడు కల్లా జీవాత్మ అయిపోయాడు ఆయన, నరుడు జీవాత్మ అయిపోయాడు. 19కి వచ్చేటప్పుడు కల్లా 19వ వాక్యము, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. Out of the ground the Lord God formed every beast of the field and every fowl of the air. అంటే ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని. బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే భూజంతువు, భూమి మీద సంచరించే జంతువులు. అండ్ ఎవ్రీ ఫౌల్ ఆఫ్ ద ఎయిర్, ఆకాశంలో సంచరించే జంతువులు, ఆకాశ పక్షులు. ఈ రెండింటిని, 2 రకాలని నేల నుండి నిర్మించి, అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ the Lord God formed every beast of the field and every fowl of the air and brought them unto Adam. ఆల్రెడీ అక్కడ ఆడం నిలబడి ఉన్నాడు కదా, ఆదాము. ఆయన దగ్గరికి రప్పించాడు వాటన్నిటిని. అండ్ బ్రాట్ దెమ్ అంటూ ఆదాం టు సీ వాట్ హీ వుడ్ కాల్ దెమ్. అతను ఏ పేరు పెడితే ఇంకా ఆ పేరు దానికి నిర్ణయింపబడేటట్టుగా. అది వాక్యం. 7వ వాక్యము 19వ వాక్యము ఇలాగా ఉన్నది ఆది కాండము 2వ అధ్యాయంలో. Thus man was created before the animals. అంటే మనం మామూలుగా ఇక్కడ ఏమైంది, ముందే జంతువులు వచ్చినాయి, ఆ జంతువులన్నిటిని దాటి మనం ఇక్కడికి వచ్చాము అన్నట్టుగా చెప్తున్నాం కదా. మానవుడు ఎప్పుడుకి వచ్చాడు ఇక్కడికి? అన్ని స్థితులు దాటి, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు దాటి అప్పుడు మానవ వర్గులోకి ప్రవేశించాడు. అంటే అప్పటికి మానవుడు లేడన్నట్టే కదా అర్థం మనకి. అట్లా వస్తుంది. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఎట్లా ఉంది? ముందు ఎవరిని ముందు పుట్టించాడు? ఆదాముని పుట్టించాడు. ముందు నరుణ్ణి పుట్టించాడు. ఆ నరుడు పుట్టిన తర్వాత అప్పుడు మిగతా భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని
పుట్టించాడు ఆయన. ఇది కదా మరి ఇక్కడ ఏంటి దీని సంగతి? Thus man was created before the animals. అంటే జంతువుల కన్నా ముందే సృష్టింపబడి ఉన్నాడు నరుడు. ఫర్ ద యానిమల్స్ మెన్షన్డ్ ఇన్ చాప్టర్ 1 ఆర్ ద సైన్స్ ఆఫ్ ద జోడియాక్. అంటే దీంట్లో మనకేంటంటే మొదటి అధ్యాయంలో కొన్ని జంతువులను సృష్టించాడు. మొదటి అధ్యాయంలో కూడా వస్తుంది ఇది. ఆదికాండము మొదటి అధ్యాయంలో అంటే ముందు వృక్ష జాతుల్ని అంటే ఆదికాండము వరుసగా చదివితే ఏమవుతుందంటే మనకి ముందు జలాన్ని సృష్టించాడు. ఆ జలాన్ని అదంతా నేలగా ఆరిన నేల కనపడును గాక, ఆ జలం మధ్యలో ఆరిన నేల కనపడు కాక అన్నాడు. పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టాను. అంటే భూమి అలాగే సముద్రము రెండు వేరువేరుగా, జలము రెండు వేరుగా అయినాయి అనమాట. జలరాశికి సముద్రం అని, నేలకు భూమి అని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన అంటే వృక్ష జాతి వచ్చింది. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాడు. ఆ రోజు పూర్తయింది. అంటే మూడవ దినానికి, మూడవ రోజు ఆయన సృష్టి ప్రారంభించిన మూడవ రోజుకి జరిగింది ఇదన్నమాట. వృక్ష వరకు వచ్చిందనమాట. మనకి వృక్ష వరకు తయారైంది. దేవుడు పగటి రాత్రిని వేరుపరుచున్నట్లు అక్కడి నుంచి ఏమైంది, నాలుగో దినానికి పగలు రాత్రి వచ్చేటట్టుగా చేశాడు నాలుగో రోజుకి. ఆ తర్వాత జలంలో ఐదో రోజున ఏం చేశాడు, వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను. ఐదవ దినం అయిపోయింది. అంటే పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికను. ఆ ప్రకారమైన అది ఆరో దినం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేశాను. అట్లా మనకు మొదటి అధ్యాయంలోనే జంతువులన్నీ వచ్చినాయి అని అంటున్నాం మనం. మత్స్యము అంటే సముద్రంలో ఉండే జంతువులు, భూమి మీద ఉండే జంతువులు, ఆకాశంలో సంచరించే జంతువులు, ఇలాగా మొదటి దాంట్లోనే వచ్చింది. మొదటి అధ్యాయంలోనే మనకు వచ్చినాయి. అయితే ఆ మొదటి అధ్యాయంలో చెప్పినవన్నీ ఏంటనమాట, సైన్స్ ఆఫ్ ద జోడియాక్. అంటే దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అది ఉన్నదన్నట్టుగా వాళ్ళు ఆ వాక్యాల్ని రాసింది అది బాహ్యంగా మనం ఎవరో ఒక వ్యక్తి కూర్చుని ఇదంతా చేస్తున్నాడు అన్నట్టుగా ఉందా అవన్నీ రాసిన దాని ప్రకారం చూస్తూ ఉంటే. Man was created before the animals. For the animals mentioned in chapter 1 are the signs of the zodiac. రాశి చక్రానికి సంబంధించినవి. రాబోయే అప్పటికి ఇంకా సృష్టి ఏమి ప్రారంభం కాలేదు. సృష్టి ఇంకా వ్యక్త రూపానికి రాలేదు. ఇవన్నీ జరగటానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. సృష్టి వ్యక్తం కావడానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఈ జంతువుల రూపాలు ఎలాగ ఉండాలి, మానవుల రూపాలు ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి రాశి చక్రంలో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క సంకేత చిత్రం ఉంది. అదంతా ఒక సమూహం అనమాట. రాశి అంటేనే సమూహం. జోడియాక్ అంటే జువాలజీ నుంచి వచ్చిన పదం అది. అంటే జంతువులకి సంబంధించిన, జువాలజీ అంటే జంతు శాస్త్రం కదా, దానికి సంబంధించిన పదం అన్నమాట. ఇవన్నీ నమూనాలుగా మనకి ఒక్కొక్క సమూహం, ఒక్కొక్క రాశి, మేషరాశి ఉంది, గొర్రె పొట్టేలు ఇచ్చారు అక్కడ. అంటే ప్రధానంగా గొర్రె పొట్టేలు ఇచ్చి దానికి అనుగుణంగా ఇంకెన్నెన్నో సమూహాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఎన్నెన్నో జంతువులకి సంబంధించిన ప్రోటోటైప్స్ అన్నమాట, మూలముగా ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు భూమి మీద వ్యక్తమైనప్పుడు ఆయా జంతువులు అలాగా పుడుతూ ఉంటాయి అన్నట్టుగా. ఇంకా సృష్టి వ్యక్తం కాలేదు, ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టి వ్యక్తం కాకముందు ఏర్పాట్లు ఇవన్నీ. అందువల్ల ఆ మొదటి కాండంలో చెప్పినటువంటి, ఆది కాండము మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి ఈ జంతువులన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటున్నారు? జోడియాక్, రాశి చక్రానికి సంబంధించినవి. ఒక 12 రాసులు ఉన్నాయి మనకి. 12 రాసుల సమూహాలకి సంబంధించినటువంటి జంతువుల నమూనాలు అన్నమాట అవన్నీ. జోడియాక్. వైల్ ద మ్యాన్, మరి ఇక్కడ నరుణ్ణి కూడా తయారు చేశాడు ఆయన. నరుడు దేనికి సంకేతంగా ఉన్నాడు అక్కడ? మేల్ అండ్ ఫిమేల్ ఈజ్ నాట్ మ్యాన్. వైల్ ద మ్యాన్ మేల్ అండ్ ఫిమేల్, రెండు కలిపిన స్త్రీ పురుష తత్వంలో కలిసినటువంటి వాడు హెర్మోఫ్రోడైట్ అంట, స్త్రీ పురుష తత్వంతో ఉన్నవాడు. ఇంకా విడదీయబడలేదన్నమాట. ఒక నరుడుగా అట్లాగా ఇచ్చారు కానీ ఆ నరుల్లోనే స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు అన్నట్టుగా. కాబట్టి అది కూడా మనకి ఇంకా సృష్టి వ్యక్తం కాకముందు అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్. ఆదాము అంటే మేల్ అండ్ ఫిమేల్, ఈజ్ నాట్ మ్యాన్. మామూలుగా మనం అన్నట్టుగా మనతో పోల్చుకోకూడదు అది. బట్ ద హోస్ట్ ఆఫ్ ద సెఫిరాత్. సో వాడి గురించి మరి ఆ మ్యాన్ ఎవరు? మేల్ అండ్ ఫిమేల్ అంటున్నాం. ఇంకా ఆయనలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి విషయాలు నిగూఢంగా ఆయనలో కూడుకుని ఉన్నాయి, ఆ విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి, సోదర శ్రోతలకు నమస్కారం, ధన్యవాదములు.